సౌందర్య పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాను. మన ముసలి బాస్కి ఏ మాయ మాటలు చెప్పిందో ఏ మందో మాకు పెట్టిందో గాని సౌందర్య సౌందర్య అని చెప్పి ఆవిడ చెప్పమే చేస్తున్నాడు. మొదటిసారి భయం వేస్తుంది నాన్న. నువ్వు లేకున్నా నీ ఆశీస్సులతో ధైర్యంగా ముందుకు వెళ్తున్నా. కానీ నువ్వు ఆశించినట్టు నువ్వు కోరుకున్నట్టు చేయలేకపోతున్నాను. అక్క పెళ్ళనేది నా చేతిలో లేకుండా పోతుంది. రాను రాను అది మరింత దూరం వెళ్తుందని భయం వేస్తుంది. చెల్లిని సింగర్నే చేయడం, నీ మీద పడ్డ నిందని తొలగించడం లాంటి ఎన్నో సవాళ్లు నా ముందున్నాయి. కానీ ఏది ముందుకు వెళ్ళడం లేదు నాన్న. నాకు భయంగా ఉంది నాన్న. ఏంట్రా, మీ అందరికీ నా మేనకోడలంటే అంత చులకనైపోయిందా? అసలు ఏమనుకుంటున్నారు తన గురించి? ఇంకొకరు అయితే ఇలాంటి పరిస్థితుల నుండి ఎప్పుడు పారిపోదామా, ఎప్పుడు తన దారి చూసుకుందామా అని స్వార్థంగా ఆలోచిస్తారు. కానీ నా మేనకోడలో తన తండ్రి ఆశయాల కోసం పోరాడుతూనే ఉంది. పోరాడడం అంటే పారిపోవడం కాదు, గెలిచి మీలాంటి వాళ్ళందరి నోర్లు మూయించడం. చూడమ్మా సమయం, నువ్వేం బాధపడకు. అనేవాళ్ళు ఎప్పుడూ అనటానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ల మాటలకు మనం బాధపడితే ముందుకు వెళ్ళలేం. ఇదిగో ముందే పాలు తాగమ్మా. ఎందుకత్తయ్యా మేమంటే అంత ప్రేమ నీకు? అసలు మేమేం చేసామని? నాన్నగారున్నప్పుడు ఇప్పుడు నిన్ను మా ఇంటికి పిలిచిందే లేదు. మిమ్మల్ని ఆదరించింది లేదు. మావయ్య గారు వెళ్ళిపోయినప్పటి నుంచి ఒంటరిగా ఈ సమాజంతో యుద్ధం చేస్తూనే ఉన్నారు. అనుకోని పరిస్థితుల్లో మేము మీ ఇంటికి వచ్చాక మేమెంత ఇబ్బంది పెడుతున్నా సంతోషంగా భరిస్తున్నారు. కానీ ఏ ఒక్కరోజు ఒక్క మాట కూడా అనలేదు. నేను మిమ్మల్ని ఏ రోజు పరేవాళ్ళు అనుకోలేదు సమయం. అయినా ఏదైనా చేస్తేనే మనం చేయటానికి, ఇచ్చిపుచ్చుకోటానికి. బంధుత్వం అనేది వ్యాపారమా చెప్పు? ఒక రకంగా చెప్పాలంటే నేనే మిమ్మల్ని క్షమించమని అడగాలి. ఇంట్లోకి అత్తయ్య వచ్చినప్పటి నుంచి ఆవిడంటున్న మాటల్ని వింటున్నా ఏమీ అనలేకపోతున్నందుకు. అయ్యో అత్తయ్య, మేము మిమ్మల్ని క్షమించడం ఏంటి? మాకు మీరెంతో, మీకు బామ్మగారు కూడా అంతే కదా. ఏదో పెద్దతనం వల్ల అలా అంటుంది. అవన్నీ వదిలేండి అత్తయ్య. సరే అమ్మా, ముందు పాలు తాగు.
వద్దత్తయ్య, మనసంతా ఏదో భారంగా ఉంది. ఆకలిగా కూడా లేదు. నాకు తెలుసమ్మా నీ మనసుకు భారమేంటో. సౌందర్య గురించి, తమ్ముడి ఆశయాల గురించే కదా. చూడు సమయం, మనసులో సంకల్పం బలంగా ఉంటే మనం అనుకున్నది ఖచ్చితంగా ఆ దేవుడు మనకిస్తాడు. నీ బలమైన సంకల్పం గురించి నాకు తెలుసు కదా. ఖచ్చితంగా నువ్వనుకున్నది సాధిస్తావు. నాకా నమ్మకం ఉందమ్మా. కానీ ఎలా అత్తయ్య? అసలు ఏది మనకు అనుకూలంగా లేదు కదా. సమయం వచ్చినప్పుడు అన్నీ అనుకూలిస్తాయి. అంతవరకు మనం ఓపిగ్గా ఎదురు చూడాలి. అలా చూడాలంటే ఆత్మబలంతో పాటు శారీరక బలం చాలా ముఖ్యం. ఇలా పస్తులుంటే ఎలా చెప్పమ్మా? ముందు పాలు తాగు సమయం. నా మీద నమ్మకం, గౌరవం ఉన్నాయి కదా. ఉంటే ఈ పాలు తాగు. కాసేపు నీ ఒడిలో పడుకోనా?